దేవుని నామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాల, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యములు జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ జనాంగమునికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టినప్పటికీ వారు సర్వ సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేక మార్లు వారు వ్యతిరేకంగా జీవించినప్పుడు, కట్టడలు విసర్జించి జీవించినప్పుడు అనేక మార్లు ప్రవక్తలను పంపించారు, దైవసేవకులను పంపించారు. ఎవరిని పంపించినా ఎన్ని మార్లు హెచ్చరించినా వారిని ఎగతాళి చేయొచ్చు, వారి కట్టడలకు లోబడకుండా వారిని హింసిస్తూ బాధ పెట్టారు. అందుకని దేవుడు బబులోను రాజును పంపించి వారిని బబులోను దాసత్వంలోనికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం గమనించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నువ్వు వెళ్ళి రాజమార్గము తట్టు నీ మనసు తిప్పుకొనుము, నా తట్టు తిరుగుము, ఈ పట్టణమునకు తిరిగి రమ్ము, నువ్వెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతూ విశ్వాసఘాతకురాలను అని దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని విడిచి తిరుగువారు సరైన మార్గంలోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే సామెతలు 16:17 మనం చూసినప్పుడు చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము అని ప్రభు చెప్తున్నాడు. మనకైతే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప మీరు దేవుని యొద్దకు చేరలేరు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు సరైన మార్గము యేసు ప్రభు చూపించాడు. వారైతే బానిసత్వంలో ఉండి నలిగిపోయినప్పుడు ఎప్పుడైతే వారికి దేవుని వైపు తిరగాలని మనసు కలిగిందో అప్పుడు వారు ఏమని చెప్తున్నారు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వాక్యంలో మనం గమనించినట్లయితే, నువ్వు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుగా నీ కోడే దెబ్బలకు లోబడినట్టు నేను శిక్షకు లోబడుచున్నాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు, నువ్వు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడితిని, నేను సంగతి తెలుసుకొని తొడజేర్చుకుంటుని, నా బాల్యకాలం ముందు కలిగిన నిందను వరించుచు నేను అవమానమును సిగ్గునొంది తిని, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు కాడా అని దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ వాళ్ళు నా బిడ్డలే కదా అని అడుగుతున్నాడు. దేవుని యొక్క మహాప్రేమను గురించి మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. కానీ కాడికి అలవాటు పడని కోడ అంటే ఒక బండికి దూడను కట్టుకునేటప్పుడు మొదట కట్టేటప్పుడు లేదా పనికి అలవాటు చేపించేటప్పుడు అది లోపడదు, కానీ దెబ్బకి అలవాటు పడుతుంది, దాన్ని కొట్టి అలవాటు చేసుకుంటుంది. అలాగే ఇశ్రాయేలీయులకు శిక్ష కలిగినప్పుడు వారు కూడా దేవుని వైపు తిరిగారంట. వాళ్ళకి శిక్ష వచ్చినప్పుడు ఇబ్బంది పడినప్పుడు 70 సంవత్సరాలు బబులోను వాసత్వంలో ఉండిన తర్వాత దేవుడు వారిని తిరిగి తీసుకురావటానికి వారితో చెప్తున్నాడు, నువ్వు సరిహద్దురాళ్ళు పాటించు, నువ్వు త్రోవ సరిగా నేర్చుకో, సరైన త్రోవలో నువ్వు నడువు, నేను నిన్ను సరైనటువంటి మార్గంలో తిరిగి నిన్ను వాగ్దత్త ప్రదేశమునకు తీసుకొని వెళ్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే ప్రభు చెప్పున్నాడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఏం చెప్పినాడంటే, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటాను, కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నాడు. మనకు ఒక శిక్ష వచ్చినప్పుడు, ఒక గద్దింపు వచ్చినప్పుడు మనం ఆసక్తి కలిగి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది క్షమాపణ అడిగితే నిశ్చయంగా మనకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను తలుపున ఎద్ద ఉన్నాను, తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో కూడా నాతో కూడా అతను భోజనం చేస్తాము. నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొండినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఏ ఇశ్రాయేల్ జనాంగం అయితే దేవుని వైపు తిరిగి తమ దేశంలోనికి వెళ్ళారో, అలాగే మనం కూడా ప్రభు వైపు తిరిగినప్పుడు నిత్య జీవమునకు తీసుకువెళ్ళడానికి మన ప్రభు మనకు తోడున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితంలో మనం కొనసాగినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకు కలువరి సిలువలో బలియాగమయ్యావు, రక్తం చిందించావు, మా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నావు. మేము కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొంది నీ వైపు తిరిగి నీ రాజ్యంలో ప్రవేశించినట్టుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.